100% దాంట్లో అయితే డౌట్ లేదు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి డెఫినేషన్ వేరండి. నారా చంద్రబాబు నాయుడు గారు అన్న వ్యక్తి ఆయన నుంచి చూసి ఇటువంటి ఇప్పుడు నేను యువకుడిగానే భావిస్తాను. ఇప్పుడు మాలాంటి యువకులుకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పర్సనాలిటీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కులాలకు మతాలకు అతీతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి. అతను ఏ ఒక్క వర్గానికో లేకపోతే ఏ ఒక్క మతానికో చెందినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన అనుసరించాడు. ఆయనని నేను లీడర్గా నేను భావించాను కాబట్టే మా యొక్క ఏదైతే థింకింగ్ ప్రాసెస్ ఉందో అది కూడాను మాది అలాగే తయారైంది. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి షిబ్లీ గారికి నచ్చితే సరిపోతుందా? షిబ్లీ గారికి నచ్చితే సరిపోతుందా అనేది నేనైతే చెప్పనండి. షిబ్లీ గారికి మాత్రమే నచ్చితే కనుక ఆయన ముఖ్యమంత్రి కాలేరండి. అదైతే నేను చెప్పను. చాలా తెలివిగా సమానం బలెటోళ్ళండి. నేను తెలివిగా అంటే ఆయన గెలుపులో కామన్ సెన్స్ కదండి అది. ఆయన గెలుపులో మీ వంతు కాకుండా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా వేస్తేనే గెలిచిరు అన్నట్టు చెప్తున్నారు. నా కమ్యూనిటీ వదిలేయండి, మిగిలిన ఇప్పుడు కేవలం సాయిబుల్ ఓట్లేస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి నేనే అయి కూర్చునేవాడిని. గెలుపులో అదొక భాగం కదా. 100% అందరి భాగస్వామ్యం యాక్సెప్ట్ చేస్తారు. అందరి భాగస్వామ్యం అందులో ముస్లింల భాగస్వామ్యం కూడా మేజర్ గా. అంటే గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కూడా మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఉంటేనే గెలిచిరు కదా. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించిన ఇదే మైనారిటీ, మనం ఇతర మతస్థులను కూడా మాట్లాడదు అట్లా కాదు, మైనారిటీలు అని చెప్తున్నా. అప్పుడు కావాలనుకున్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? చూడండి, ఒకసారి అధికారం చేపట్టిన తర్వాత మీరు వ్యవహరించే తీరు, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు, దాన్ని బట్టి అవన్నీ కూడాను ఆధారపడి ఉంటాయి. ఈ రోజున మీరు చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కేవలం ఒక ఎమ్మెల్యే గారు మాత్రమే. పులివెందులకి చెందిన ఎమ్మెల్యే ఆయన, అంతే. చాలా ఇన్వర్టెడ్ కామర్స్లో చెప్తున్నాను. ఆయన ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కాదా? దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మాజీ ముఖ్యమంత్రి అని చెప్పడం కూడాను నాకు ఇష్టం లేదు. చాలా పెద్ద బోల్డ్ స్టేట్మెంట్ ఇది. బోల్డ్ స్టేట్మెంట్ నోన్ ఫర్ దట్. ఆయన 5 ఏళ్ళు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క పరిస్థితి అలా తగలడిపోయింది. ఇదే కనుక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో అతి దారుణమైనటువంటి నిర్ణయాలలో ఒకటి అమరావతి రాజధాని. అమరావతి రాజధానిని మీరు 3 ముక్కల ఆట చేసి తెలంగాణకి చేసుకోండి. మీరు తెలంగాణలో ఉన్నారు కదా, చెప్పి చేయండి, 3 రాజధానులు చేయండి, లేకపోతే దేశానికి చేయండి. మీరు ఆడుకోవడానికి మా రాష్ట్రమే దొరికిందా మా జీవితాలతో ఆడుకోవడానికి? అమరావతి రాజధానిని మొత్తం చిన్నాభిన్నం చేసేసి 3 రాజధానులు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మొత్తం వ్యవస్థని మొత్తం కూడాను కుకిటి వేళ్లతో, మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క వ్యవస్థని మనం నిర్మించుకుంటూ వెళ్ళాము. కానీ ఈ వ్యక్తి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలను కుకిటి వేళ్లతో మొత్తం కూడాను కదిలిచ్చేసాడు. ఇది మళ్ళా గాడిలో పడాలంటే కనుక చాలా సమయం పట్టే పరిస్థితి. ఇటువంటి వ్యక్తిని నేను మాజీ ముఖ్యమంత్రి అని చెప్పాలన్నా కానీ కాసేపు నేను ఆలోచించుకోవాలి. మీరు అవునన్నా కాదన్నా వారు మాజీ ముఖ్యమంత్రి, అందులో డౌట్ లేదు. బుల్లెట్ వాళ్ళు అదేం మాట, కానీ మాజీ ముఖ్యమంత్రి గారే, అందులో డౌటే లేదు. రోజుల్లో మళ్ళీ అధికారం మా చేతుల్లోకి వస్తుంది అంటున్నారు. అందులో ఆ విధంగా మీరు వ్యవహరించండి. మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి. మీరు చేసినటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఈ నిర్ణయాలు తప్పు అని చెప్పేసి ప్రజాక్షేత్రంలోకి రండి, మీరు ముందుకు వెళ్ళండి, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పటికి కూడాను నేను చేసిందే కరెక్టు, 3 రాజధానులు ఉండాల్సిందే, లేకపోతే ఇసుక పాలసీ ఇలాగే ఉండాలి, మద్యం పాలసీ ఇలాగే ఉండాలి అని చెప్పేసి రాష్ట్రాన్ని మొత్తం కూడాను దోచేసుకున్నారు. అంటే నోరు తెరిస్తే, ఎవరైనా కానీ నోరు తెరిస్తే కనుక వాళ్ళపై కేసులు పెట్టడాలు ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి వైసీపీ ప్రభుత్వం కూడా మీరు కూడా వ్యతిరేక విధానాలతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, మరి ఆ లెక్కను చూసుకుంటే మీ మీద ఎన్ని కేసులు అయినాయి? దాదాపు 11 కేసులు ఉన్నాయండి నా మీద. దాని తర్వాత నేను ఆల్రెడీ గత ప్రభుత్వ ఉద్దేశపూర్వకంగా నేను మీ మాధ్యమం ద్వారా నేను ఓపెన్గా చెప్తున్నాను, గతంలో పెట్టినటువంటి కేసులు ఏదైతే నా మీద ఉన్నటువంటి కేసులు, ఒక్క కేసునైనా కానీ ప్రూవ్ చేయగలిగితే ఫారూక్ షిబ్లీ అన్నవాడు ఈ తప్పు చేశాడు, దీనివల్ల నేను ఇతనిపై ఈ కేసు పెట్టామంటే కనుక యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించడానికి నేను సిద్ధం. జీవితం మొత్తం కూడాను జైల్లో కూర్చుంటాను. అది ఆ మనిషి యొక్క నైజం అండి, మా యొక్క నైజం అది. ఎందుకంటే మేము తప్పు తెలిసినంత వరకు మేము తప్పు చేయము. పొరపాటు జరుగుండవచ్చు, పొరపాట్లు అనేవి సహజమై తెలియకుండా జరుగుతాయి. కానీ తప్పు మాత్రం ఇంటెన్షనల్గా తప్పు అయితే మనం చేయము. నేనైతే చేయలేదు.
మళ్ళీ చేయకపోయినా కానీ కేవలం ఒకే ఒక ఇంటెన్షన్తో ఇతను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతనిపై కేసులు పెట్టండి, ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేయండి అని చెప్పేసి 5 రోజులు కడప సెంట్రల్ జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఫారూక్ భాయ్ ఎక్కడ అది గతంలో అధికారంలో ఉన్న సందర్భాలు లేదు, లేదా ఇప్పుడు కేవలం ఆయన ఏ రాజకీయ పెద్ద నాయకుడు కాదు, మాజీ లీడర్ కాదు, ఏం కాదు, కేవలం ఆయన మాట్లాడితే ప్రభుత్వం ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరించి కేసులు పెట్టాల్సినంత అవసరం గత ప్రభుత్వానికి ఏమొచ్చిందనండి? దాని మీ స్టేట్మెంట్లోనే ఆన్సర్ ఉంది. చూడండి, ఎప్పుడైతే ఒక వాయిస్తో లేకపోతే ఒక ఇండివిజువల్తో ఒక ప్రభుత్వం భయపడే స్థాయికి ఎప్పుడైతే వెళ్తుందో దానికి అర్థం ఏంటంటే ఈ వ్యక్తి యొక్క ఏదైతే వ్యక్తిత్వం ఉందో ఇతను చాలా ఫ్రీ అండ్ ఫ్రాంక్గా, చాలా ఓపెన్గా ఇతను ఇష్యూస్ని బయటికి తీసుకొస్తున్నాడు. ఇది బయటికి రాకూడదు, ఈ యొక్క ఏదైతే నోరు ఉందో, ఏదైతే ఈ వాయిస్ ఉందో దీన్ని మనం కట్ చేయాలి, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వాలు భావిస్తాయో అప్పుడు మాత్రమే వాళ్ళపై ఆ వాయిస్ని అణిచివేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఆయన చేశారు. సార్, 5 ఏళ్లుగా వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, లేదంటే 10 నెలల్లో 9 నెలల్లో టీడీపీ హయాంలో జరిగిన లాభం ఏంటంటే ఒకటే మాటలు ఏం చెప్తారు మీరు? అంటే ఒకే మాటలో చెప్పాలంటే కనుక టీడీపీ వచ్చి 9 నెలలు కాలేదండి, 3 నెలలు అయింది, 100 రోజులు అయిపోయింది ఒకటి. రెండోది వచ్చేసి గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే నేను పెద్ద ఎగ్జాంపుల్ కాదు కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు వాట్సాప్ కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం, లేదంటే ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకునేవాళ్ళం. ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యపు పాలసీ ఏదైతే ఉండేదో దానివల్ల ప్రతి ఒక్కరు కూడాను వాట్సాప్ కాల్స్, ఫేస్ టైంకి పరిమితం అయ్యారు. నేను ఇందాక చెప్పాను మీకు స్వాతంత్రం వచ్చినటువంటి ఫీలింగ్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే కనుక డైరెక్ట్ కాల్ చేస్తారు. ఎగ్జాంపుల్ అదే అంటారా? అదే అంత స్వేచ్ఛ వాయువుని పిలుచు, లేదంటే కనుక పూర్తిగా నిఘా వ్యవస్థ, ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇతని ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఆ రకంగా ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో, ఎవరైతే పొలిటికల్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళందరిపై కూడా పెట్టేసి ఇటువంటి దొంగచాటున ఈ పనులన్నీ కూడా చేసేవాళ్ళు. నంబర్ 1. నంబర్ 2, నీకు మేజర్గా ఒక్క విషయం చెప్తాను చూడండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 రోజుల ప్రభుత్వంలో మీరు మేజర్గా ఇందులో మీరు గమనించాల్సినటువంటి ఒక అంశం ఏమిటంటే, నేను ఆ ఎమ్మెల్యే గారి పేరు ప్రస్తావించను, అది అవసరం లేదు మనకి, బట్ దట్ ఇస్ ఎ కంప్లీట్ పర్సనల్ ఇష్యూ. ఆయన ఒక పొరపాటు చేశారు, వీడియో మాధ్యమాల్లో మొత్తం కూడాను బయటకు వచ్చేసినాయి. కరెక్ట్గా ఆ వీడియోస్ వచ్చిన నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్లో 10 to 15 మినిట్స్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేసేసాడు. ఇది ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి చిత్తశుద్ధి, నిబద్ధత. ఇదే కనుక గతంలో అనంతబాబు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశావు, ఒక దళిత యువకుడిని వాడి డ్రైవర్ని అతను హతమార్చి తీసుకెళ్ళి నువ్వు డోర్ డెలివరీ చేసి మొత్తం ఇదంతా జరిగితే వాడికి బెయిల్ వస్తే మీరేమో ఊరేగించి అతను ఏదో ఒక సంఘ సంస్కర్త, అతను ఏదో పొడిచేశాడు అన్నట్టుగా వాడిని మొత్తం ఊరంతా ఊరేగించి తీసుకుని వెళ్ళారు. అలాగే ఈ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన్ని తన కాన్వాయ్లో, తన బస్సులో, తన కారులో కూర్చోపెట్టుకొని ఆయన్ని తీసుకొని ఆయన తిరుగుతున్నారంటే అసలు ఇంకేమనాలి చెప్పండి? ఈ రెండిటికి వ్యత్యాసం చూడండి. ప్రజల కోసం, ప్రజల తరపున ఎన్నుకోబడిన వ్యక్తులు ఎప్పుడైనా కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించాలి. తప్పు ఎవరు చేసినా కానీ వారిని శిక్షించాలి. ఒక ఎమ్మెల్యే, సాక్షాత్తు ఎమ్మెల్యే వచ్చి 100 రోజులు కాలేదు, ప్రూఫ్స్తో పాటు రోడ్డు మీదకి వచ్చేసింది, ఇమ్మీడియట్గా పీక్ అవతల పడేశాడు. ఇదే పని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు అంటే నిబద్ధత ఇక్కడే అర్థమవుతుంది అంతే కదా. సార్, ఫారూక్ గారు, మీరు ఎంతసేపు ఒక పార్టీని వ్యతిరేకించడం లేదా ఇంకొక పార్టీని అనుసరించడం కాకుండా వ్యక్తిగతంగా ఫారూక్ గారికి కావచ్చు, వారి సంఘానికి కావచ్చు అంతిమ లక్ష్యం అంటే ఏముందా? వారి మతస్థులకు, కులస్తులకు సంబంధించింది అటువంటి పోరాటాలు ఏమన్నా? మతస్థులకు, కులస్తులకు అనేది కాదండి. సమాజంలో ఏంటంటే శాంతి, సౌభ్రాతృత్వము అన్నీ కూడాను నెలకొల్పాలి. అది అందరి యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మేమంతటగా మేము గమనించి మన ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే హక్కులు కాలరాయబడుతున్నాయో, ఇది కేవలం మైనారిటీ అన్న పదం అవి ఉపయోగిస్తున్నాం కానీ మనం ముస్లిం అన్న పదం ఎక్కడ ఉపయోగం. మైనారిటీల్లో కేవలం ముస్లింలు మాత్రమే మైనారిటీలు కాదు. మైనారిటీల్లో క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, మన ఎస్సీ ఎస్టీ దళిత సోదరులు కొంతమంది కూడాను దాంట్లోకి వస్తారు. కాబట్టి మేము మాట్లాడితే ఎవరైతే సమాజంలో అణిగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరైతే సొసైటీలో ఒక వైపుకి వాళ్ళు నెట్టేయబడుతున్నారో
వాళ్ళ హక్కులు ఏదైతే కాలరాయబడుతున్నాయో వాళ్ళ హక్కులను కాపాడటానికి అది 24/7 ఉండే జాబే అది. 24/7 365 days ఉండే జాబే అది. ఎవరితో అయినా కానీ అన్యాయం జరిగితే అణగారిన వర్గాలకు నా ప్రశ్న ఏంటంటే అణగారి వర్గాల పక్షాన మాట్లాడడానికి ఫారూక్ గారే ఉన్నారా, ఇతర నాయకులు కూడా ఉండొచ్చు కదా, ఆల్టర్నేట్ మీ స్థానంలో ఇంకెవరినన్నా మీలాంటి వ్యక్తుల లెక్క మీరు తయారు చేసుకున్నారా అన్నట్టు? అనేక మంది ఉన్నారండి అందులో బలిటోళ్ళు. చూడండి, మా వల్ల ఎంతైతే జరుగుతుందో అంతవరకు మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. అంతేగాని మొత్తం నేనే చేయగలనంటే కనుక అది ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ ప్రపంచం అనంతం అని చాలా విశాలమైంది మన భారతదేశం. ఇందాక మీరు మాట్లాడుతూ మైనారిటీ వాళ్ళనంటే అనేక వర్గాలు వస్తాయి, అనేక కులాలు వస్తాయి, అందులో చాలా మంది ఉన్నారు అని చెప్పారు కదా. అణగారిన వర్గాల కోసం మీలాగా మాట్లాడే ఆల్టర్నేటివ్ ఇతర వర్గ కులస్తులు మతస్థులు మీతో పాటు ఉన్నారా అని